హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు చూపించబోయే రెసిపీ స్నాక్ రెసిపీ అండి. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అదేంటో కాదు, రుబ్బెన్ పకోడీ. కొంతమంది అయితే చెక్క పకోడీ అని కూడా అంటారు. దీన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా, బయట వాటి కంటే కూడా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం శనగపిండి కాకుండా పెసరపప్పు వాడుతున్నాను. 1 కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా సాఫ్ట్గా పప్పులాగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మిక్సీ జార్లోకి 10-12 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 1/2 స్పూను ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి పేస్ట్ కలర్ మారకుండా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా పప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. గెరిటె సహాయంతో ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న పప్పుని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల వరిపిండి తీసుకోవాలి. 3 కప్పులు కూడా బాగా ఫుల్గా వరిపిండి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలరు బాగుంటుంది. తర్వాత 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల పకోడీకి మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసి నీళ్లు పోయకుండా పిండినంతటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్లో కొన్ని నీళ్లు పోసుకొని అది కూడా పోసి మరొకసారి కలుపుకోవాలి. నేను ముందుగా వాము వేయడం మర్చిపోయానండి. 2 స్పూన్ల వాము వేసి మరొకసారి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని మనం చక్రాలకి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నారంటే చెక్క పకోడీలు గట్టిగా వస్తాయండి. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను రిబ్బన్ పకోడీ చూపిస్తున్నా కాబట్టి ఇలాంటి సన్న హోల్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ చక్రాల గిద్దల ప్లేట్ అయినా సరే యూస్ చేసి చక్రాల్లాగా చుట్టుకోవచ్చు. చక్రాల గిద్దలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసి గిద్దల్లోకి ఫిల్ చేసుకోవాలి. ప్రతిసారి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు. మొదటిసారి కాబట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. మిగిలిన పిండికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గిద్దల్లో ఫిల్ చేసుకున్న పిండితోటి చక్రాలు ఏ విధంగా అయితే రౌండ్గా చుట్టుకుంటామో అదే విధంగా ఈ రిబ్బన్ పకోడీని కూడా రౌండ్గా చుట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ చెక్క పకోడీ ఫాస్ట్గానే కుక్ అవుతాయి. కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కారం యూస్ చేయలేదు, అలాగే పిండి కలిపేటప్పుడు కొద్దిగా పసుపు వేసాం కాబట్టి కలరు మంచి కలర్ వస్తుంది. కొద్దిగా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 2-3 నిమిషాల సేపు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కలర్ చూసారా, చాలా బాగుంది. అలాగే ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనం చెక్క పకోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ చక్రాలైనా చేసుకోవచ్చండి ఇదే పిండితోటి. పిండి కలిపేటప్పుడు మనం వెన్న కానీ లేదంటే వేడి నూనె కానీ ఏం పోయలేదు. అవేమీ అవసరం లేదండి. ఎందుకంటే మనం పెసరపప్పుతో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి బాగా గుల్లబారి వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, కలర్ కూడా ఎంత బాగుందో. మనం బయట కొనుక్కొచ్చుకున్న వాటికంటే కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఎందుకంటే పెసరపప్పు అలాగే నువ్వులు యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.